కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ముక్కు పొడుంతో తిప్పలు. కథ మొదలు పెడదాం. సుందరం గారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఏకైక పుత్రుడు కామేశాన్ని ఇంఫార్మా చదివిస్తే మహారాష్ట్ర పూణేలో ఒక పెద్ద ఫార్మా కంపెనీలో జాబ్ దొరికింది. కొడుకు పూణేలో ఫ్లాట్ కొని సెటిల్ అయ్యాడు. కోడలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఒక మనవడు మనవరాలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్న సుందరం గారు రిటైర్ అయినందున భార్యతో కలిసి పూణే కొడుకు కామేశం దగ్గరకు మకాం మార్చారు. సుందరం మాస్టర్కి వయసుతో పాటు చాదస్తం పెరిగింది. ఊర్లో అయితే ఎప్పుడూ ఎవరో ఒకరు కాలక్షేపానికి ఉండేవారు. భార్యతో ఊరు కాని ఊరు, భాష తెలియని ప్రదేశమైనందున విసుగ్గా ఉంటున్నారు. కొడుకు కోడలు పిల్లలు ఉదయం టిఫిన్లు తిని ఎవరి డ్యూటీలకు వారు మనవళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సుందరం గారి భార్య సుభద్రమ్మ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంది. సుందరం గారికి పుస్తకాలు, టీవీలో వచ్చే కార్యక్రమాలే ఆధారం. ఆయనకు పెద్దల నుంచి వచ్చిన పెద్ద అలవాటు నస్యం పీల్చడం. ఆ అలవాటు వదులుకోలేక ముక్కు పొడుం అందుబాటులో లేక నానా యాతన పడుతున్నారు. అటువంటి సమయంలో ఏమిటోనోయ్ భీమశంకరం అసలైన మద్రాస్ అమ్మాల్ నస్యం పీల్చి సంవత్సరాలవుతుంది. సరైన నస్యం దొరక్క నశాలం మొద్దుబారిపోయింది. మా నాన్నగారున్నప్పుడు ఉన్న నస్యం పెద్ద డబ్బా తెస్తే చిన్న డొక్కుల్లో వేసుకుంటే రోజులు గడిచిపోయేటివి. నస్యం డిబ్బా మూత తీస్తే చాలు పొడుం ఘాటు ముక్కు పుటాల్లో దూరేది. ఇంకా అరచేతిలో వేసుకొని వేళ్లతో ఒక పట్టు తీసి ముక్కు రంధ్రాల్లో పీల్స్తే అబ్బబ్బా ఆ ఆనందమే వేరోయ్. పొడుం కాటు నశాలానికి చేరితే 2 తుమ్ములొస్తే చాలు పంచెతో తుడిచి చీదిస్తే ఆ మజాయే మజా. మా నాన్నగారి దగ్గర ఇత్తడి పొన్నుకాయ, దానికి చిన్న బిరడా ఉండేది. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరే. ఆయన దగ్గర ఇత్తడి పొన్నుకాయ, దానికి చిన్న బిరడా ఉండేది. స్కూల్కి పోయే ముందు పొన్నుకాయ నిండా పొడుం నింపుకొని వెళ్తే సాయంకాలానికి మళ్ళా నింపాల్సి వచ్చేది. ఆయన ఎప్పుడూ పంచెలో మొలకి దోపుకునేవారు. పాఠం చదివేటప్పుడు ఎవరైనా విద్యార్థి తప్పు చెబితే దగ్గరకు పిలిచి ఇత్తడి పొన్నుకాయతో ఒక మొట్టికాయ నెత్తిమీద వేస్తే వాడి నశాలానికి ఘాటు చేరేది. వాడు 5 నిమిషాల వరకు తల మీద చేత్తో రుద్దుకోవాల్సిందే. ఆయన స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి వేసుకున్న బనేను, కట్టుకున్న తెల్లని పంచ పిట్టలు రెట్టలు వేసినట్టు ముక్కు చీమిడి కలిసిన పొడి మరకలు ఉండేటివి. వాటిని ఉతకలేక మా అమ్మ ఎన్ని శాపనార్థాలు పెట్టేదో ఇప్పటికీ నా తలలో మెదులుతుంటాయి. మా నాన్న మద్రాస్ ఎన్ఎస్ నస్యం పెద్ద డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టి ఆయన ఇత్తడి పొడుంకాయలో నింపమని నాకు అప్పచెప్పేవారు. నింపేటప్పుడు పొడుంకాటికి తుమ్ములు వస్తుండేటివి. మెల్లిగా కొంచెం కొంచెం పీలుస్తూ నాకు ఆ నిశా నెత్తికెక్కింది. మా తాతయ్య పౌరోహితం చేసేవారు. పూజలు, వ్రతాలు, కార్యక్రమాలు చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి పంచనాడుం నుంచి చిన్న పొడుం డబ్బా మూత తీసి చేతిలో ఒక పట్టు వేసి పీలిస్తే కానీ చురుకుదనం వచ్చేది కాదట. 2 తుమ్ములు తుమ్మి వేగం అందుకునేవారట. మా తాతయ్య స్వయంగా లంక పొగాకు పెద్ద రెమ్మలు తెచ్చి వెదురు బద్దల మధ్య కట్టి కుంపటి బొగ్గుల సెగ మీద కావలసిన రంగు వచ్చే వరకు కాల్చి వెదురు బద్దల మధ్య నుంచి పైకి తీసి ఆ వేడి మీదే ఆవు నెయ్యి, గుల్ల సున్నం పట్టించి కల్వంలో నూరి గుడ్డతో వస్త్రకాళితం పట్టి పొడుం తయారు చేసి చేతి డబ్బాలో నిల్వ ఉంచుకొని వాడుకునేవారట. నిజంగా ఇంటి పొడుం ఘాటే వేరు. పూణేలో కొడుకు దగ్గర ఉంటున్న రిటైర్డ్ స్కూల్ మాస్టర్ సుందరం గారు రాజమండ్రి నుంచి వచ్చిన బావమర్ది భీమశంకరం వద్ద సుతిమెత్తగా సుత్తి కొట్టడం మొదలుపెట్టారు. ఇది అన్నయ్య ఈయన వరుస. ఇంటికి ఎవరైనా వస్తే చాలు నస్యం నస మొదలెడతారు. ఇక్కడ మాకు దగ్గరలో 1-2 తెలుగు కుటుంబాల వారు ఉంటున్నారు. వీలున్నప్పుడు వారు కాలక్షేపానికే వస్తే ఈయన ఇక్కడ అసలైన నస్యం దొరుకుతుందా? ఇప్పటి తరం మనుషులు పొడుం అలవాటు లేక నస్యానికి కరువు వచ్చిందని, పొగాకు ఉత్పత్తులు ప్రభుత్వాలు నిషేధించడం మరీ ఇబ్బందిగా మారిందని,
అలవాటు వదులుకోలేక కాఫీ పొడిలో గుల్ల సున్నం పొడి కలిపి పీల్చవలసి వస్తోందని, కనీసం సీనియర్ సిటిజన్స్కైనా గవర్నమెంట్ స్పెషల్ కోటా కింద నస్యం సప్లై చేస్తే బాగుండేదని ఇంటికి వచ్చిన వారి దగ్గర నసపెడుతుంటే వాళ్ళు రావడం తగ్గించేశారు. అన్నయ్యకు గోడు వెళ్ళబోసుకుంది సుభద్రమ్మ. ఎవరెన్ని విధాలుగా నస్యం గురించి నసపెట్టిన అలవాటు పడిన ప్రాణం అటు ఆ అలవాటు మానుకోలేక, ఇటు గత నస్యపు వైభవం మర్చిపోలేక సతమతమవుతూ రిటైర్ అయిన జీవితం దిగాలుగా గడపసాగారు సుందరం మాస్టారు. ఆఫీస్ పని మీద పూణే వచ్చిన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ భీమశంకరం సుందరం బావగారి నస్యం పాటలు విని నవ్వడం తప్ప ఏం చేయగలడు? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.